భారతీయులకు అతి పెద్ద పండుగ దీపావళి. పెద్దలు కూడా పిల్లలుగా మారిపోయే సరదాల దీపావళి పండుగ అతి త్వరలోనే రానుంది. అయితే ఈ ఏడాది దీపావళి ఎప్పుడు జరుపుకోవాలన్న విషయంలో కొంత గందరగోళం నెలకొన్న నేపథ్యంలో అసలు దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి, పండితులు ఏమంటున్నారు అనే విషయాలు తెలుసుకుందాం. హిందూ సంప్రదాయం ప్రకారం దీపావళి పండుగ ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన పండుగ. ఈ రోజున లక్ష్మీదేవి పూజ జరుపుకోవడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది దీపావళి పండుగ తేదీ విషయంలో అస్పష్టత నెలకొంది. తెలుగు పంచాంగం ప్రకారం దీపావళి పండుగను ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు జరుపుకుంటారు. దృక్ పంచాంగం ప్రకారం ఆశ్వయుజ బహుళ అమావాస్య తిథి అక్టోబర్ 20వ తేదీ సోమవారం సాయంత్రం 3:44 గంటలకు ప్రారంభమవుతుంది. అక్టోబర్ 21వ తేదీ మంగళవారం సాయంత్రం 5:54 గంటలకు ముగుస్తుంది. సాధారణంగా అమావాస్య రాత్రి సమయంలో ఉన్నప్పుడే దీపావళి పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. అందుకే అక్టోబర్ 20 సోమవారం రోజునే దీపావళి పండుగ జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. దీపావళి అమావాస్య సాయంత్రం ప్రతిఒక్కరూ లక్ష్మీపూజ తప్పనిసరిగా చేస్తారు. దృక్ పంచాంగం ప్రకారం దీపావళి అమావాస్య రోజు సాయంత్రం 7:08 గంటల నుంచి 8:18 గంటల వరకు శుభముహూర్తం అని పండితులు చెబుతున్నారు. ఈ ముహూర్తంలో లక్ష్మీదేవిని పూజిస్తే సిరిసంపదలు వృద్ధి చెందుతాయని పెద్దలు చెబుతున్నారు. దీపావళి అమావాస్య రోజు లక్ష్మీ పూజ చేయడానికి ముందే దీపాలు వెలిగించాలని శాస్త్రం చెబుతోంది. సాయంత్రం శుచిగా తలస్నానం చేసి ముందుగా దేవుని వద్ద దీపం వెలిగించాలి. ఆ తరువాత తులసికోట వద్ద దీపాన్ని ఉంచాలి. తరువాత ఇంటి ముందు చక్కని రంగవల్లికలు వేయాలి. ఇంటి ప్రధాన ద్వారానికి రెండు వైపులా శుభానికి ప్రతీక అయిన స్వస్తిక్ గుర్తులు వేసి వాటిపై దీపాలను ఉంచాలి. అప్పుడే లక్ష్మీదేవిని మనం ఆహ్వానం పలికినట్లు అర్థం. ఇలా ఇల్లంతా దీపాలను అలంకరించిన తర్వాత లక్ష్మీపూజను యథావిధిగా చేసుకోవాలి. హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యోదయంతో తిథి ఉన్న రోజు పండుగలు జరుపుకోవాలి. కాని ఇది అమావాస్య రోజు జరుపుకునే దీపావళి పండుగకు, పౌర్ణమి రోజు జరుపుకునే కార్తీక పౌర్ణమి పండుగలకు వర్తించదు. వీటిని రాత్రివేళ తిథి ఉన్న సమయంలోనే జరుపుకోవాలి. ఈ క్రమంలో ఆశ్వయుజ బహుళ చతుర్దశి తిథి అక్టోబర్ 20 సోమవారం మధ్యాహ్నం 3:44 గంటల వరకు ఉంది కాబట్టి ఇదే రోజు ఉదయం నరక చతుర్దశి పండుగ జరుపుకోవాలి. సాయంత్రం దీపావళి అమావాస్య పండుగ జరుపుకోవాలని పెద్దలు సూచిస్తున్నారు. ఇలా రెండు పండుగలు ఒకే రోజు రావడం అరుదైన విషయమని పండితులు చెబుతున్నారు. దీపావళి పండుగను 5 రోజులు జరుపుకోవడం సంప్రదాయం. అయితే ఈ రోజుల్లో ఏ రోజు ఏ పండుగ జరుపుకోవాలో ఇప్పుడు చూద్దాం. అక్టోబర్ 18 శనివారం ధన్తేరాస్. అక్టోబర్ 19 ఆదివారం ధన్వంతరి జయంతి. అక్టోబర్ 20 సోమవారం నరక చతుర్దశి. దీపావళి పండుగ లక్ష్మీ పూజ. అక్టోబర్ 21 మంగళవారం గోవర్ధన్ పూజ బలిపాడ్యమి. అక్టోబర్ 22 బుధవారం భాయ్ దూజ్.